నమస్తే. ప్రతి సంవత్సరం లాగే మృగశిల కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులైతే మాత్రం చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభించిన విషయం తెలిసి ఈసారి కూడా ఇక పంపిణీ చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్న ప్రస్తుతం కుటుంబ సభ్యులు అమర్నాథ్ గౌడ్ గారు ఉన్నారు, మరికొంతమంది ఉన్నారు. వారితో ఈసారి ప్రత్యేకత లేని ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈసారి ఎలా నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి, అలాగే ప్రభుత్వ సహకారం కూడా ఏం తీసుకుంటారు? నమస్కారం అండి, నా పేరు బత్తిని అమర్నాథ్ గౌడ్. ఈ సంవత్సరము మృగశిర జూన్ వస్తున్నది. ఈసారి 8th జూన్ మార్నింగ్ ఉదయాన్న 10:30-11 గంటలకి ప్రాంతంలో చేప ప్రసాదం పంపిణీ అవుతుంది. వచ్చే పబ్లిక్ అందరికీ మా విజ్ఞప్తి ఏంటి అంటే, మీరు ఎవ్వరూ తొందరపడకండి. లోకల్ పబ్లిక్ అయితే ఎంత లేట్ వస్తే అంత మంచిగా, ఎందుకంటే స్టార్టింగ్ చాలా క్రౌడ్ ఉంటుంది. అన్ని ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి వస్తారు వచ్చే పబ్లిక్ అయితే అందరికీ ఒకటేసారి దొరకాలి అని చెప్పి వాళ్ళు ఎక్కువ ఆశల్లో ఉంటారు. కానీ ఎంత స్టెప్ బై స్టెప్ వస్తే ఈజీగా అయిపోతుంది. పబ్లిక్ ఒక్కసారి క్రౌడ్ వచ్చేసే వారికి అందరికీ, లేడీస్ అయినా ప్రతి ఒక్కరికి ఈ 32 లేన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము అంత అరేంజ్మెంట్స్ 32 లేన్స్ ఉన్నాయి. దాంట్లో సీనియర్ సిటిజన్స్ అలాగ ఉంటుంది, లేడీస్కి అలాగ ఉంటుంది, చిన్న పిల్లలకి అలాగుంటుంది లైన్. మళ్ళీ ఎవరైనా వికలాంగులు ఇలా ఉంటారు కదా, వాళ్ళకు కూడా లైన్ అలాగుంటుంది. ఏం లేదు, అట్లా ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు పోలీసు వాళ్ళకి అడిగి ఏ లైన్ ఎక్కడ వెళ్తుంది, లేడీస్ది ఎక్కడ ఉందో ఆడ ఎంక్వైరీ చేసుకొని మీరు ఆ విధంగా వస్తే ఎక్కడ ఏం ప్రాబ్లం కాదు. వచ్చిన పబ్లిక్కి అందరికీ దొరుకుతుంది. ఇది మేము కంటిన్యూస్గా 24 hours 24 గంటలు ఇస్తాము ఎగ్జిబిషన్. ఈ సందర్భంలో లోకల్ వాళ్ళు కాస్త ఆలస్యమైన పర్లేదు, నాన్ లోకల్ వారికి సహకరించడం మీరు చెప్పారు. కొంతమంది నాన్ లోకల్ వారికి సకాలంలో వాళ్ళ ప్రయాణ కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల వాళ్ళు సకాలంలో చేరుకోకపోయినా, అలాగే నాన్ లోకల్ వాళ్ళు వచ్చినా కానీ 24 hours అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తే వాళ్ళకి ఏమైనా సదుపాయం అన్న అవకాశం ఉందా? ఉన్నదండి. ఎవరన్నా మిస్ అయితే కూడా, యాక్చువల్లీ ఇది 24 గంటలు ఉంటుంది కార్తీక్. అది కాకుండా కూడా మేము, ఎందుకంటే అంత దూరం నుంచి వస్తారు, కొద్దిగా మిస్ అయిపోతాయి ట్రైన్. లేకపోతే దీని గురించి మళ్ళీ ఒక సంవత్సరం మొత్తం వేస్ట్ కావద్దని చెప్పి ఇంటికాడనే మేము ఒకటి కవాడిగూడల ఇంకా దూద్బౌలిలా 2 జాగాలలో ఇస్తాము. అంటే లేట్ వచ్చిన వాళ్ళైనా ఎవరు వచ్చినాయని అది కవాడిగూడలో కూడా అవైలబుల్ ఉంటుంది. ఏమున్నా కానీ ఫోన్ నెంబర్స్ ఇచ్చినాం కదా, ఆ ఫోన్ నెంబర్స్ ప్రకారం కూడా మీరు చేసుకొని కూడా రావచ్చు. ఎంతమంది గత ఏడాది మీకు వచ్చినట్టు అంచనా ఉంది, ఈసారి ఎంతమంది వస్తారని కూడా మీరు అంచనా వేసుకుంటారో, ఆ అంచనా ఉన్న నేపథ్యంలో ఎట్లా మీరు అప్రమత్తం అవుతున్నారు? ఇది ప్రతిసారి ఎలా అయితే పబ్లిక్ మాకు ఫోన్ కాల్స్ కూడా ఏవైతే ఎంక్వైరీ గురించి వస్తున్నాయో, చాలామంది కూడా కొత్త వాళ్ళము అని చెప్పి అంటున్నారు. ఆ కొత్త వాళ్ళు కూడా మేము లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ పెరుగుతుందేమో అని మేము కూడా ప్రిపేర్ అయి ఉన్నాము. లాస్ట్ ఇయర్ 3-3.5 లక్షల మంది వరకు వచ్చారు. ఈసారి ఇంకా 4-4.5 లక్షల వరకు అని మేము ప్రిపేర్ అయి ఉన్నాము. అయినా కానీ మా దగ్గర ఇట్లా ఏమన్నా అది అనుకున్న కంటే ఇంకా ఎక్కువ కూడా అవసరం ఉన్నా మేము రెడీగా ఉన్నాము. ఎంత పబ్లిక్ వచ్చినా మేము రెడీగా ఉన్నాం దానికి. మొత్తానికి చేప పంపిణీ ప్రసాదం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు తీసుకున్న పథ్యం కూడా తీసుకోవాలని మీరు చాలా చెప్తున్నారు. ఆ జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి సూచనలు చేస్తున్నారు? చేపల ప్రసాదం తీసుకునే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమనంటే, 3 గంటల ముందు ఇంచుమించు తక్కువలో తక్కువ అనుకుంటే, ప్రసాదం తీసుకునే కంటే ముందు ఒక 2 hours బిఫోర్ ఏది వాళ్ళకు ఇష్టమున్న ఆహారం ఏం తీసుకోవాలనుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు. ఒక గంట కంటే ముందు మినిమం ఒక ½ an hour, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఎవరైతే అండర్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ప్రసాదం మింగేటప్పుడు వాళ్ళకు కొంచెం ఇబ్బంది అనిపించినా అనిపించకున్నా కానీ కూడా వామిటింగ్ చేసే ఛాన్సెస్ అనేది చాలా ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా ఇంజెక్షన్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు నొప్పి జరుగుతుంది, పెద్దవాళ్ళు కూడా భయపడతారు. అలా చేప ప్రసాదం తీసుకునే కంటే ముందు ఒక 3 hours బిఫోర్ మీరు ఫుడ్ ఏది ఇష్టం ఉంటే అది తీసుకోవాలి. దాని తర్వాత పథ్య కార్యక్రమాలు అనేది మొదలవుతుంది. చేప ప్రసాదం తీసుకున్న తర్వాత 1.5 గంటల తర్వాత భోజనము, నీళ్లు ½ an hour వరకు 45 minutes వరకు కూడా నీళ్ళు కూడా తీసుకోవద్దు. 1.5 గంటల తర్వాత ఏదైతే భోజనం అయితే మేము ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తామో పాంప్లెట్లలో కానీ పథ్యంలో కానీ, అది మటుకే మీరు వాడుకోవాలి. అందులో నుంచి 45 రోజులు
దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రయాణంలో ఏం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇడ్లీ విత్ షుగర్, లేకపోతే ఉప్పు, కారం పొడి, ఇడ్లీ, లేకపోతే వీట్ బ్రెడ్ అవైలబుల్గా ఉంటుంది, మల్టీగ్రెయిన్ అండ్ బ్రౌన్ బ్రెడ్, వీట్ బ్రెడ్ అవైలబుల్గా ఉంటుంది, మిల్క్ ఉంటుంది, కౌ మిల్క్ కూడా అవైలబుల్ ఉన్నది. అలాంటి ఏది ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా ఆ పాంప్లెట్లో రాసిన విధంగా సూచించిన విధంగానే మీరు తయారు చేసుకోవాలి. ఇంటికి పోయిన తర్వాత అది కూడా 2 రోజులు 3 రోజులు, ఇంటికి పోయిన తర్వాత 45 రోజులు పథ్యం ఉంటుంది. ఆ పథ్యంలో ఏ విధంగా రాసి ఉంటుందో 45 రోజులు వాడుకోవాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ. మొత్తంగా ఇది బత్తిని కుటుంబ సభ్యులైతే మాత్రం జూన్ 8వ తారీఖున 24 గంటల పాటు మృగశిల కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాత్రం చేప పంపిణీ సంబంధించిన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఒకవేళ అనివార్య కారణం వల్ల వాళ్ళు ఎవరైనా మిస్ అయినవని తదుపరి దూద్ బౌదిలోని బత్తిని కుటుంబ సభ్యులైతే మాత్రం ఈ యొక్క పంపిణీ అయితే కొనసాగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. అలాగే నాన్ లోకల్ వాళ్ళైతే ముందు ప్రాధాన్యత ఉంటుంది. లోకల్ వాళ్ళు తొందరపడొద్దు, వాళ్ళకు సహకరించండి. ఎందుకంటే పక్క రాష్ట్రాలను కూడా చాలా వస్తారు. ఈసారి ప్రభుత్వ సహకారం కూడా పూర్తి స్థాయిలో తీసుకుంటున్నామని కూడా బత్తిని కుటుంబ సభ్యులైతే స్పష్టం చేసిన సందర్భం అయితే చూడొచ్చు. కేరళ పర్సన్ సూర్యబాబుతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.